ఉన్నటువంటి విలియం కేరీ ఒక గురి కలిగి జీవించేవాడు. ఏంటో తెలుసా మీకు? ఒక చిన్న చెప్పుల షాప్ ఉంటే ఆ చెప్పుల షాప్లో కూర్చొని ప్రపంచ పటాన్ని తన కళ్ళ ముందు పెట్టుకొని ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎవరో తెలుసా? చెప్పులు కుట్టేవాడు. పెద్దగా చదువుకోలా. అలా చెప్పులు కుట్టేటటువంటి ఒక కోబ్లర్ ప్రపంచ పటాన్ని చూసి ఖాళీ సమయంలో ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకో తన కళ్ళు, తన దృష్టి భారతదేశం మ్యాప్ మీద పడింది. ఆ భారతదేశాన్ని చూస్తూ దాన్ని గురిగా పెట్టుకొని ప్రతిదినం ప్రార్థన చేసేవాడు. దేవా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రాణంగా ప్రేమించావు, ప్రపంచాన్ని సృష్టించావు. మనిషిని సృష్టించిన దేవుణ్ణి మరచి మనిషి సృష్టించిన దేవుణ్ణి పూజిస్తూ సుఖము, సంతోషము, సమాధానం లేకుండా జీవిస్తున్నారు. మనిషిని సృష్టించిన నిన్ను మనిషి ఆరాధిస్తే ఎంత బాగుంటుంది, నిన్ను కనుగొంటే ఎంత బాగుంటుంది అని చెప్పి భారంతో ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేయగా ఒకరోజు మిషన్ బోర్డు దగ్గరకు వెళ్ళి, యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవుడు, అందరినీ ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అందరి కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన కుమారుణ్ణి లోకానికి బహుమానంగా పంపించాడు. ఆ ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు. ఆ మనిషి చేసిన తప్పుల వల్ల, పాపిష్టి పనుల వల్ల ఖచ్చితంగా శిక్ష ఉంది. దొంగతనం చేస్తే దానికి శిక్ష పడుతుంది దొరికినప్పుడు. ఒక అమ్మాయిని ఏడిపిస్తే దానికి శిక్ష ఉంది దొరికినప్పుడు. ఒక జీవితాన్ని మోసం చేస్తే శిక్ష ఉంది దొరికినప్పుడు. దొరికితే శిక్ష పడుతుంది. కానీ ఈ రోజుల్లో దొరకకుండా మోసం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, ఇతరుల జీవితాలతో ఆటలాడేవాళ్ళు ఎంతమంది లేరు? మరి వారిని ఎవరు శిక్షిస్తారు? ఖచ్చితంగా శిక్షించేవాడు ఉన్నాడో. ఎవరు? ప్రపంచాన్ని సృష్టించిన దేవదేవుడు. అనగా ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనం అందరం కూడా ఏదో ఒక తప్పు చేసేవాళ్ళమే. అలా అందరం తప్పు చేస్తూ ఇష్టానుసారంగా జీవించడం వల్ల కష్టాలు, నష్టాలు కొని తెచ్చుకుంటున్న వాళ్ళమే. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన జీవితాలను మార్చి నూతన వ్యక్తులుగా తీర్చి తన బిడ్డలుగా మనలను చూడాలి అనే ఆశతో ఈ లోకానికి వచ్చాడు. మనకు రావాల్సిన శిక్ష అంతటిని కూడా తన మీద వేసుకున్నాడు. మనందరినీ కూడా క్షమించటానికి తాను శిక్ష భరించాడు. ఎవరైనా యేసుక్రీస్తును విశ్వసించినట్లయితే వారు చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి, వారు నూతన వ్యక్తులుగా మార్చబడతారు. ఈ అద్భుతమైన సత్యం ప్రతి ఒక్కరికి తెలియాలి అనేది విలియం కేరీ యొక్క ఉద్దేశం. మిషన్ బోర్డు దగ్గరకు వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు వారిని ప్రాణంగా ప్రేమించే లోకరక్షకుడు ఉన్నాడు, వారి పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని దారపోసినటువంటి లోకనాథుడు ఉన్నాడు అనే సత్యము తెలిస్తే బాగుంటుంది అనంటే ఆ మిషన్ బోర్డు వాళ్ళు చెప్పారు, దేవుడు ఒకవేళ వారికి సత్యాన్ని గ్రహింపచేసి సువార్తను అందించాలి అంటే ఆయన ఏదో ఒక మార్గాన్ని కనుగొంటాడులే, నువ్వు అంతగా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరంలా అని చెప్పి విలియం కేరీని నిరుత్సాహపరిచారు. విలియం కేరీ ఒక గురి కలిగి మన దేశం కోసం ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా, భారతదేశానికి వెళ్ళి నీ ప్రేమను గూర్చిన సువార్తను అందించడానికి సువార్థికులను పంపించమంటే వాళ్ళు నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ ప్రేమను గూర్చిన సువార్త తెలియాలి. ప్రతి ఒక్కరూ చేసిన పాపముల నిమిత్తము శిక్ష భరించిన దేవుడు ఉన్నాడు అనే సత్యము తెలియాలి. ఎలా ప్రభువా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు భారతదేశపు మ్యాప్ చూస్తూ. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఎవరో వెళ్ళాలి అని చెప్పి నువ్వెందుకు అంటున్నావు? నువ్వే బయలుదేరు అని చెప్పాను. నేను బయలుదేరటం ఏమిటి ప్రభువా? నాకు పెద్దగా చదువు రాదే, నేను చెప్పులు కుట్టుకునేవాడినే, నేను వెళ్ళి ఏం చేస్తాను? నాకు కావాల్సింది చదువు కాదు, నీ టాలెంట్స్ కాదు, నీ ఎబిలిటీస్ కాదు, నాకు కావాల్సింది నీ అవైలబిలిటీ. నువ్వు నాకు అందుబాటులో ఉంటే చాలు, నువ్వు నాకు దొరికితే చాలు, నువ్వు నాకు లోబడితే చాలు, నిన్ను ఆ దేశానికి తీసుకుని వెళ్తా.
ఒక కోబులర్, ఒక చెప్పులు కుట్టుకునేవాడు. ఒక గురి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ గురికి తననే జవాబుగా మార్చాడు. వెళ్ళు, భారతదేశానికి వచ్చాడు. తన డైరీలో రాసుకున్న మాట ఏంటో తెలుసా? దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టు. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన గొప్ప కార్యాలు ఆశించు. దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టో అని తాను ఒక స్లోగన్ రాసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, మన విశ్వాసమునకు కర్త, దానికి ఆధారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది వాస్తవము అని మీరు గ్రహిస్తున్నట్లయితే మీ దృష్టి ఎవరి మీద ఉండాలి? యేసుక్రీస్తు మీద ఉండాలి. ఒకసారి మీ దృష్టి యేసుక్రీస్తు మీద ఉన్నట్లయితే ఆ దృష్టి మలచడానికి వీల్లేదు, లోకం వైపుకు తిరగడానికి వీల్లేదు. మన ఆత్మీయతకు ఆధారము మన విశ్వాసం, ఆ విశ్వాసానికి ఆధారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి భక్తుడైన పౌలు అంటాడు, మన విశ్వాసమునకు కర్త అయిన దానిని కొనసాగించు యేసుక్రీస్తు వైపు చూస్తూ ఈ పరుగులో ముందుకు సాగండి. విలియం కేరీ తన చుట్టూ ఉన్నటువంటి నిరాశ నిస్పృహల వైపుకు చూడలా, తన చుట్టూ చోటు చేసుకుంటున్నటువంటి బాధను కలిగించేటటువంటి వాటి మీద మనసు పెట్టుకోలా. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా ఒకవైపు వాటిని దిగమింగుకుంటూ క్రీస్తు వైపే చూస్తూ తన ఆత్మీయతను కొనసాగించాడు. ప్రభువా, ఇక నుంచైనా గురి గమ్యము కలిగి జీవిస్తా, బలహీనున్నే బలమైన కార్యాలు చేస్తా, పెద్దగా చదువు సంధ్యలు లేని వాడినే కానీ నిన్ను ఆధారం చేసుకుని గొప్ప కార్యాలు తలపెడతా. విలియం కేరీ అదే చేశాడు. దేవుణ్ణి చూశాడు, దేవుణ్ణి విశ్వసించాడు, తన జీవితంలో ఊహించని అద్భుతాలు చేయగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అది చేయాలని ఆశపడుతున్నాడు. విశ్వసిస్తే